కురుకుంట గ్రామ పరిధిలోని 153 సర్వే నంబర్లో నివసిస్తున్న పేద కుటుంబాల గుడిసెలను రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తుతో తొలగించారు. తమ ఇంటి సామాన్లు, గృహోపకరణాలు బయటకు తీసుకెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరినా అధికారులు వినిపించుకోలేదని బాధితులు వాపోయారు. మహిళలు, చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కనీస మానవతా దృక్పథం లేకుండా గుడిసెలను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం ఈ భూమికి సంబంధించి కురుకుంట గ్రామానికి చెందిన సన్నపైతో పాటు అనంతపురంలో పనిచేస్తున్న ఏఎస్ఐ ముత్యాలు పేర్లు తమకు చెప్పారని, వారి ద్వారా ఒక్కో కుటుంబం 40,000 రూపాయలు చొప్పున చెల్లించి శాశ్వత విక్రయ ఒప్పంద పత్రాలు పొందినట్లు తెలిపారు. తాము చట్టబద్ధంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన స్థలంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నామని, అయినప్పటికీ ప్రభుత్వం భూమి పేరుతో గుడిసెలను తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దళిత సేన నాయకుడు ఏపీ ముత్యాలు స్పందిస్తూ నిర్వాసితుల నుంచి డబ్బులు వసూలు చేసి భూములు విక్రయించారని చెబుతున్న వ్యక్తులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే గుడిసెలు కోల్పోయిన కుటుంబాలకు తక్షణ పునరావాసం కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అమ్మ ఏదో పాయింట్ చెప్తాను తండ్రి దేవుడు మీరు ₹5, ₹10 తెచ్చుకొని వేసుకున్నారు. ముత్యాల పోసనే నిజంగా మొదలు అయితే పక్కన దిగమని చెప్పండి. మంది మన సమస్య మాట్లాడండి. ఏదో మేము పిల్లలు పని పోతే పొద్దున పోతే సంకాడ వస్తాం సార్. మాకు తింటే ఉంటే జరుగుతుంది, లేకుంటే లేదు. మా పరిస్థితి ఎవరు సేవలు సరిపోద్దు. న్యాయమడి చేయండి సార్, దయచేసి చెప్తున్నాను మీకు. మాకు న్యాయమడి చేసి మీరు ఏమన్నా చేసుకోండి సార్. ఎవరు మైండ్ కొట్టాలు వేసి ఇచ్చింది మీకు? ముత్యాలు ఏవో ముత్యాలు సార్ మాకు. అంటే ఈడ పట్టాలు రావని, ఇది వంకపురం పోగానే ఏం ప్రభుత్వ స్థలం అని ఏం చెప్పినారా లేదా మీకు? సార్ మాకు ఏమి చెప్పలేదు సార్. వేసుకోమన్నారు, వేసుకున్నాం సార్. అంతవరకు ఎన్ని రోజులు ఏమైనా వేసుకొని ఎన్ని గంటలప్పుడు జరిగిందమ్మా ఈ కొట్టాలని పడగొట్టడం? ఇదంతా మీకు చెప్పలేదా విషయము? సన్నపై అన్న కూడా లెక్క కట్టిన సార్, తీసుకొని సార్ ఆయన కానీ లెక్క కట్టలేదని పెప్సీ వేసి ధర్నా కూర్చున్నారు సార్. కట్టేసినాం సార్. 16 లక్షలు కట్టినాం సార్. 16 లక్షలు కట్టినాం. మేమంతా 40 వసూలు చేసి 16 లక్షలు వాళ్ళకి కట్టాం సార్. ముత్యాలని పోలీస్ అయిపోయి 9 లక్షలు, సన్నపైకి 6 లక్షలు. ఏదో డబ్బులు ఉంటాయని మేమున్నా అనుకున్నాం సార్. బండలు పీక్కుంటామన్నా కూడా పోలీసు పీకేసారు సార్. పీక్కుంటాం సార్, రోజు అయిపోయింది. మేము బండలు పీక్కుంటాము, స్థలం కాల్చుంటే ఎడుస్తామని మేము ఎస్సీ మాది కులస్తులకు చెందిన వాళ్ళము. కురుగుంట పొలంలో 150 సర్వే నెంబర్లో మేము దాదాపు 40 నుంచి 50 మంది వరకు మేము ఇంటి పట్టాలు గుడిసెలు వేసుకోవడం జరిగింది. గుడిసెలు వేసుకున్న తర్వాత భూమిలో కురుగుంట గ్రామస్తుడైన సన్నపయ్య భూమి మాదే అని చెప్పి అడ్డం రావడం జరిగింది. అలాగే మళ్ళీ ఏఎస్ఐ ముత్యాలప్ప ఆయనది వచ్చేసి కేఎన్ పాలెం శివపురము. ఆయన ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు కదిర్లో. ఆయన దొంగ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈ భూమి నాదే, వంకపురం భూమి నాదే, నాకు సాగు పర్మిషన్ ఉందని చెప్పి మా దగ్గర దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి మా దగ్గర 9 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగే మేము కూడా దాదాపు అంటే 40 నుంచి 50 మంది ఆడ పేదలు గుడిసెలు వేసుకుంటే అంతా మాదిగలు వేసుకుంటే ఒక్కొక్కరితో 40,000 రూపాయలు చందాలు వేసుకొని ఎస్సీ ఎస్టీలు నష్టపోకూడదనేసి కురుగుంట సన్నపైకి 5 లక్షలు, ఏఎస్ఐ ముత్యాలప్పకి 9 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ భూమి మాది గవర్నమెంట్ది అనేసి ఎంఆర్ఓ అయితేనేమి, డిటి అయితేనేమి మా మీద క్రిమినల్ కేసు పెట్టేసి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పొద్దున్నే
వచ్చి దాదాపు అంటే 50 గుడిసెలు నేలమట్టం చేయడం జరిగింది. ఆ గుడిసెల్లో ఫ్రిడ్జులు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, బంగారు ఉంది, డబ్బు ఉంది. మాకు పోలీసు వారు అయితేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి ఎవరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మమ్మల్ని దాదాపు ఒక ఇంటికి 4-5 లక్షల రూపాయలు ఆస్తి నష్టపరం చేయడం జరిగింది. దాదాపు అంటే కొట్టేసడం వల్ల 60-70 లక్షల రూపాయలు మాకు ఆస్తి నష్టపోయినాము. అలాగే మేము ఒకరు ఇంట్లో 40,000 రూపాయలు చందాలు వేసుకొని భూమి మాదాన్ని అడ్డం వస్తే వాళ్ళకి మేము ఒకరు 9 లక్షలు, ఒకరికి 5 లక్షలు కట్టించినాము. మళ్ళీ గవర్నమెంట్ మాదాన్ని వచ్చేసి అన్యాయంగా మాకు తెలియకోకుండా తెల్లారుజాము కాడ 3 గంటల కాడ నుంచి 5 గంటల వరకు 4-5 జేసీబీలు తెచ్చి దాదాపు అంటే పోలీసు వాళ్ళు దాదాపు 400-500 మంది ప్రొటెక్షన్ తీసుకొచ్చి మాకు ఎలాంటి సమాచారం ఈకోకుండా నీలమట్ట చేయడం జరిగింది. మేము మాదిగలు ఎక్కడా గుడిసెలు వేసుకోకూడదా? మేము మాదిగలము, మాకు మాదిగలకి ఇండ్లు లేవు, మేము బతకూడదా సమాజంలో? దండగా అనంతపురం చుట్టూ వంకపరం పోగులు అయితేనేమి, చెరువులు అయితేనేమి, కుంట్లు అయితేనేమి, దండి కుల సంఘాలలో 1000 కోట్లకు అమ్ముకుంటారు, రాజకీయ నాయకులు అమ్ముకుంటారు, కుల సంఘాలలో అమ్ముకుంటారు. మా దాని పక్కలే 153 సర్వే నెంబర్లో స్కూల్కి ఒక ఆయన అమ్మేసినాడు, రిజిస్టర్ చేసినాడు. వాళ్ళు దొబ్బే లేదు. ఓన్లీ మేము మాదికలు వేసుకునే 40-50 కొట్టాలని టార్గెట్ చేసి మా గుడిసెలు దొబ్బేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, విలేకరులు అయితేనేమి, ఆంధ్రజ్యోతి విలేకరు వీరా అనే వ్యక్తి అనంతపురం జిల్లాలో ఏ గుడిసెలపై నీకోకుండా ఓన్లీ మాదిగ ముత్యాల మీదే టార్గెట్ చేసి వారం రోజులు కంటిన్యూ స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ చూసి ఆర్డీఓ అయితేనేమి, ఎంఆర్ఓ అయితేనేమి, పోలీస్ యంత్రాంగం అయితేనేమి మా మీద కసి కట్టి పొద్దున్నే గుడిసెలన్నీ పీకేసి మమ్మల్ని అనాథలుగా దాయి దిక్కులేని వాళ్ళు కదా బజార్లో వేసి పారేయడం జరిగింది. నేను అడుగుతున్న సీఎంని అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి, ఎస్పీని అయితేనేమి మీరు ముందుగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని దొబ్బేలా మా గుడిసెలు పీకేవాళ్ళు కదా. మేము ఇండ్లు కట్టుకున్నాము, ఆర్సీలు వేసుకున్నాము, మేము బండ్లు బాతుకున్నాము, మేము కరెంట్ వేసుకుంటాం, రోడ్లు వేసుకుంటాం, ఇన్ని మేము డెవలప్ చేసుకున్నా కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయంగా మాదిగల్ని కడుపు కొట్టడం మంచిది కాదు. ప్రభుత్వం వారికి వ్యవస్థకి నేను హెచ్చరిస్తున్నాను. దయచేసి మాకు న్యాయం చేయండి, మాకు పట్టాలు మాకు ఇప్పించండి, మా గుడిసెలు మాకు ఇప్పించండి. మేమైతే ఎవరి ఆస్తుల కోసం పోలేదు, గవర్నమెంట్ ఆస్తి మేము వేసుకున్నాము, దాన్ని మీరు దౌర్జన్యంగా చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. మాకు న్యాయం చేయాల్సిందిగా చేయండి. జై మాదిగా. మారన్న కురుగుంట గ్రామంలో ప్లాట్ ఇస్తామని చెప్పినారు. 153 నంబర్ ప్లాట్ నంబరు. దీంట్లో ఇస్తామని చెప్పి మేము కొట్టాలు వేసుకున్నాక తెల్లారుదామున వచ్చినారు. 4 గంటలకు వచ్చినారు. వచ్చి జేసీబీతో టైం కూడా ఇవ్వకుండా పీకేసినారు. మాకు ఇచ్చిండేది ఏపీ ముత్యాలు, దుర్గప్ప, లింగమయ్య వాళ్ళంతా ఉన్నారు. దీంట్లో వచ్చి కురుగుంట ఆయన స్థలం ఫ్లాట్ అన్నాడు ఆయన సన్నప్పయ్య, ఆయనకి 6 లక్షలు లెక్క కట్టినాము. ఇంకొక ఆయన వచ్చి కానిస్టేబుల్ ఏఎస్ఐ, ఆయనకు వచ్చి 9 లక్షలు కట్టినాము. వాళ్ళు అగ్రిమెంట్ రాసి ఇచ్చినారు, మాది స్థలం అన్నారు. ఈ సన్నప్పయ్య అగ్రిమెంట్ రాసి ఇచ్చినాడు. అన్నీ రాసి ఇచ్చినాక మేము మాట్లాడినాము. ఏం లేదు, ఏం జరగదు, మీరు వేసుకోండి అంటే మేము ఒకరు షెడ్లు కట్టుకొని ఉన్నాము. తెల్లారుదాము 4 గంటలకు వచ్చారు. కనీసం టైం ఒకరోజు టైం కూడా ఇవ్వలేదు. 4 జేసీబీలు పెట్టి నూకేసినారు. డబ్బులు కట్టినాము సార్, 4 లక్షలు, ఒకరు 40,000 కట్టినాము. 40,000 డబ్బులు కట్టినాక కూడా మేము వచ్చి 150-60 ఇండ్లు ఉన్నాయి. 60 ఇండ్లు ఉన్నాము. 60 ఇండ్ల వచ్చి 40,000 కట్టినాము. పలానా వాళ్ళకి అందరికీ కట్టినారు. సన్నప్పయ్యకి ఇచ్చినారు, ఇది ఏఎస్ఐ ముత్యాల నాయపకి ఇచ్చినారు, దుర్గప్ప, లింగమయ్య వాళ్ళంతా ఉన్నారు దీంట్లో. అందరూ వచ్చినా కానీ ఎవరు ఏం మాట్లాడినా కానీ ఏమన్నా మా పరిస్థితి అంటే ఎవరు మేము మాట్లాడినాము, వాళ్ళతో మాట్లాడినాము, వీళ్ళతో మాట్లాడినాము, మీరు కట్టుకోవచ్చు అంటే మేము అందరం కట్టుకున్నాక ఇప్పుడు వచ్చి సడన్గా ఒక్కరోజు కూడా టైం ఇవ్వకుండా తెల్లారుదాం 4 గంటలకు వచ్చి 4 జేసీబీలు పెట్టి నూకి పారేస్తున్నారు. మా మీదే దాడి చేసేకి వచ్చినారు. కనీసం అంటే 200 మంది పోలీసులు అట్లా వచ్చినారు. ఒక్కరిని కూడా మాట్లాడలేదు మమ్మల్ని. అయితేను షెడ్లు వేసుకొని 2 లక్షలు 3 లక్షలు పెట్టి షెడ్లు వేసుకున్నా కానీ మాకు టైం ఏంటి సార్, మేము పీక్కుంటామన్నా కూడా మాకు టైం ఇవ్వకుండా సామాన్లు కూడా తినీకోకుండా నూకి పారేగినారు. మనుషులు ఉండే మా పరిస్థితి అంతే కదా సార్. ఎవరు మాకు న్యాయం చేసేకే లేదు. ఎవరో కానీ మాకు పక్కన పోలీసులు నిలబడి మాట్లాడేకే లేదు. అంతా వాళ్ళకల్లే సపోర్టే. ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళు లేరు. కనీసం టైం కూడా ఇవ్వడం లేదు. తెల్లారుదాం 4 గంటలకి వచ్చి నూకి పారేస్తున్నారు. మేము ఉన్నాం సార్, పిల్లలతో పండుకున్నాం సార్. పండుకున్న వాళ్ళము సౌండ్కి మేము బయటకు వచ్చినాము. బయటకు వచ్చి సార్ మా సామాన్లు ఉన్నాయి తీసుకుంటాం సార్, మాకు ఒక్క రోజు టైం ఏంటంటే కూడా మాకు టైం ఇవ్వలేదు. తెల్లారుదాం 4 గంటలకి టైం గంట కూడా ఇవ్వలేదు. బండలు పీక్కుంటాం, రేకులు పీక్కుంటాం అన్నా కానీ టైం ఇవ్వలేదు సార్ మాకు. ప్రకృతి ప్రేరణతో స్వచ్ఛమైన వాతావరణం కోసం అందరం కలిసి నడుద్దాం.
ప్రకృతి వనరులను రక్షించుకుంటూ రేపటి తరాల ఆరోగ్యకరమైన మనుగడ కోసం, రేపటి మన పచ్చని స్వచ్ఛమైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం నేటి నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు వేద్దాం. ఇదే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీ నెల్లూరు నగరం వీఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ వరకు ఉదయం 7 గంటలకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం, యువకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు, కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ SS బయోకేర్ నెల్లూరు.